వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు. దీంతో తమిళ తంబీల రాజకీయాలు వేడెక్కి సెగలు కక్కుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న పార్టీలకు తోడుగా ఇప్పుడు నటుడు విజయ్ కూడా టీవీకే పార్టీతో ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు రెడీ అయిపోయారు. దీంతో ఈసారి తమిళనాడు రాజకీయం రచ్చ రంబోలానే అంటున్నారు తంబీలు. పైగా టీవీకే చీఫ్ విజయ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాట్ కామెంట్సే చేశారు. ఇప్పటి వరకు తమిళనాట డిఎంకే అన్నా డిఎంకేల మధ్య రాజకీయాలు పీక్స్ కి చేరేవి. ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా తన ఉనికిని చాటుకుంటోంది. అదే సమయంలో తమిళిగ వెట్రి కళగం పార్టీతో రంగంలోకి దిగాడు విజయ్. స్టార్ హీరో కావడంతో పార్టీ పెట్టినప్పటి నుంచే టీవీకేకి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్యాడర్ బాగానే పోగైంది. ఇక పార్టీ నిర్మాణం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై విజయ్ ఫోకస్ పెంచారు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక ముందు ఎదుర్కోబోయేది చాలా ముఖ్యమన్న సంకేతాలు క్యాడర్కు పంపారు విజయ్. இப்படிப்பட்ட ஒரு அரசியல் காலத்தில் கொஞ்சம் கூட ஒரு பயம் இல்லாமல், ஒரு பதட்டம் இல்லாமல், வர்ற எதிர்ப்புகள் எல்லாத்தையும் சும்மா லெஃப்ட் ஹேண்டில் டீல் பண்ணிக்கிட்டு, இதோ நம்மளுடைய தமிழக வெற்றி கழகம் முதலாவது ஆண்டை கடந்து இப்போ 2வது ஆண்டில் அடி எடுத்து வைக்கிறோம். இந்த ஒரு காலகட்டம் தான் மிக முக்கியமான ஒரு காலகட்டம். ஏன்னா ஒரு அரசியல் கட்சிக்கு ஒரு பெரிய பலமே அந்த கட்சியினுடைய கட்டமைப்பு தான். அதுதான் அந்த கட்சியினுடைய ஒரு வேறு மாதிரி, ஒரு அடிப்படை பலமே அதுதான். ஒரு ஆலமரம் மாதிரி ஒரு கட்சி ஒன்று வளரணும்னா அதுக்கான அந்த வேர்களும் விழுதுகளும் ஸ்ட்ராங்காக இருக்கணும் இல்லையா? அப்படி தான் நம்மளுடைய இந்த அமைப்பை பலப்படுத்துகிற ஒரு வேலையை தான் இப்போ நம்ம செஞ்சுக்கிட்டு இருக்கிறோம். தமிழ்நாடு முழுக்க மாவட்ட நிர்வாகிகள் எல்லாரையும் தேர்ந்தெடுத்து அறிவிச்சிட்ருக்கிறோம். இந்த நேரத்தில் நம்ம மேலே ஒரு கம்ப்ளைண்ட், அது என்னன்னா அதுதான் எனக்கும் புரியல. మామల్లాపురంలో జరిగిన వార్షికోత్సవంలో విజయ్ కేంద్ర రాష్ట్రాల తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. అధికార డీఎంకే, కేంద్రంలోని బీజేపీల మధ్య హిందీ భాష వివాదంపై స్పందించారాయన. ఇదంతా చిన్నపిల్లల కొట్లాటలాగా ఉంది అన్నారు. డీఎంకే, బీజేపీ రెండూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ గేమ్స్ ఆడుకుంటున్నాయని చురకలంటించారు. இதை இங்கே செயல்படுத்தலைன்னா இந்த கல்விக்கான நிதியை நம்மளுடைய மாநில அரசுக்கு கொடுக்க மாட்டாங்களாம். இந்த எல்கேஜி யூகேஜி பசங்க சண்டை போட்டுப்பாங்க தெரியுமா? அந்த மாதிரி இவங்க 2 பேரும் அதாங்க நம்ம ஃபாசிசமும் நம்ம பாயாசமும் மாற்றி மாற்றி சோஷியல் மீடியாவில் ஹேஷ்டேக் போட்டு விளையாட்டுருக்குறாங்க. இங்கே என்ன நடந்துக்கிட்டு இருக்கு? அதாவது இவங்க 2 பேரும் அடிச்சுக்கிற மாதிரி அடிச்சுப்பாங்களாம், மக்கள் நம்பணுமா? వాట్ బ్రో, ఇట్స్ వెరీ రాంగ్ బ్రో. 2026లో తమ పార్టీ ఎన్నికల బరిలో నిలుస్తుందని విజయ్ కుండబద్దలు కొట్టేశారు. ఇందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం చాలా అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా 69,000 బూతులున్నాయి. వాటికి బూత్ లెవెల్ కమిటీలు వేసే యోచనలో ఉంది టీవీకే పార్టీ. అప్పుడు తమ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని విజయ్ సవాల్ కూడా విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమిళిగ వెట్రి కళగం అన్నింటిలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది. తనపై అందరూ నమ్మకం పెట్టాలన్న విజయ్ ఈసారి విజయం తమదే అని కుండబద్దలు కొట్టారు. அதனால நம்மளுடைய தமிழக வெற்றி கழகம் சார்பாக நாமளும் இந்த பொய் பிரச்சாரங்களை எல்லாம் புறந்தள்ளிவிட்டு இதை நாங்கள் உறுதியாக எதிர்ப்போம். கான்ஃபிடென்ட்டாக இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை நன்றி, வணக்கம். తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. ఇప్పుడు విజయ్ పార్టీ కార్యక్రమానికి ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు. దీంతో పీకే, టీవీకే పార్టీకి ఈసారి గెలుపు వ్యూహాలు గట్టిగానే రచిస్తున్నారు అన్న సంగతి స్పష్టమవుతోంది.